రైతులు ఎలా ఉన్నారు? మద్దతు ధర ఉందా? ఈరోజు మన రాష్ట్రంలో అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నాడా? ఒక్కసారి అప్పు లేకపోతే చేయెత్తండి అన్న, అప్పు లేకపోతే చేయెత్తండి. మద్దతు ధర అయినా ఉందా? కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతు రాజు, వ్యవసాయం పండుగ నెత్తిన పెట్టుకున్నాడు రైతును రాజశేఖర రెడ్డి గారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని మాట ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీకి దిక్కులేదు. ఈ రైతంట రేకులిల్లుంటే అప్పులు తట్టుకోలేక రేకులిల్లు కూడా తాకట్టు పెట్టి మరి వ్యవసాయం చేస్తే ఇప్పుడు దానికి వడ్డీ పడుతుంది, లాభం రాలేదు, ఇల్లు కూడా పోయేటట్టుందని బాధపడుతున్నాడు. ఎవరు తీరుస్తారు ఇట్లాంటి రైతుల ఆక్రోశం? ఎవరు తీరుస్తారు ఇట్లాంటి రైతుల సమస్యలు? ఇలాంటి రైతులు ఎంతమంది ఉన్నారో తెలుసా మన రాష్ట్రంలో? ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా మన రాష్ట్రంలో? వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నా మీరు ధైర్యంగా ఉండాలి, అన్నా మీరు ధైర్యంగా ఉండాలి. మేం చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మీరు గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. షుగర్ ఫ్యాక్టరీలు ఎన్నైతే మూతపడ్డాయో షుగర్ ఫ్యాక్టరీలు మొత్తం కాంగ్రెస్ పార్టీని మళ్లీ తెరిపిస్తుంది. షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి చెరుకు వ్యవసాయాన్ని నిలబెడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన మీకోసమే పనిచేస్తుంది అని మాటిస్తున్నాం. అంతేకాదు రైతులకు చెప్తున్నాం, అన్నా రైతులకు చెప్తున్నాం, రైతులకి మద్దతు ధర, కొత్త మద్దతు ధర ఎంతైతే రైతు ఖర్చు పెడతాడో రైతు ఖర్చు పెట్టిన దానికి 50% లాభం వేసి, పెట్టుబడి మీద 50% లాభం వేసిన మద్దతు ధర, కొత్త మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది. ఉపాధి హామీ కింద ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 60 రూపాయలా 70 రూపాయలా? ఎంత ఇస్తున్నారమ్మా ఉపాధి హామీ? కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది, ఉపాధి హామీ కింద ప్రతి రోజు కనీస వేతనం 400 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. ప్రతి పేద ఇంటికి, ఆ ఇంటి పెద్ద మహిళకి నెలకు 8,300 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు. సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేద ఇంటికి, అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద ఇంటికి, ఆ పెద్ద మహిళకిచ్చి ఆ ఇల్లు గడవడానికి సహాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొట్టమొదటి సంతకం ఆ ఉద్యోగాల భర్తీ మీద పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 4,000 రూపాయలు పెన్షన్, 4,000 రూపాయలు వృద్ధులకు, వితంతువులకు ప్రతి నెల. ఎక్కడికి పోనవసరం లేదు, ఎవరు రానవసరం లేదు, మీ అకౌంట్ లో డైరెక్ట్ గా పడుతుంది 4,000 రూపాయలు. వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ డైరెక్ట్ గా మీ అకౌంట్ లోనే పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచన చేసినా, ఏది ఆలోచన చేసినా ప్రజల కోసమే ఆలోచన చేసింది. అందుకే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎంతో చేశాడు. రుణమాఫీ చేశాడు, అద్భుతంగా 40 లక్షల ఇల్లులు కట్టాడు, ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు, ఆరోగ్యశ్రీ చేశాడు, ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అలాంటి సుపరిపాలన కావాలి అంటే
అలాంటి సంక్షేమ పాలన